హాయ్ ఫ్రెండ్స్, అందరూ అక్క ఏమైంది ఏమైందిరా అని అడుగుతున్నారు. చాలామంది ఫోన్ చేసి హెల్ప్ చేయమన్నారు కదా, నెంబర్ పెట్టారు కదా, ఏంటి మీ ప్రాబ్లం అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. చాలామంది లైవ్లో సుత అడుగుతున్నారు. మాది వచ్చేసి ఇది 5 రకాలు ఉంటుందట. ఈ వాది పేరు జెనరిక్ ప్రాబ్లం అంటున్నారు, మస్టో డిస్టిక్ అంటున్నారు. అయితే దీనికి మందులు లేవు, ఏ ఆలోచన పెట్టుకోవద్దు, మంచి ఫుడ్ తీసుకోవాలని అంటున్నారు. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే, యూట్యూబ్ నుంచే ఏదైనా మనీ వస్తే పిల్లలకు అవసరం, ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి కాబట్టి పిల్లలకు అవసరం వస్తుందని నేను పెట్టాను. అయితే ఫస్ట్లో బాగానే ఉన్నాను, కానీ మాకు రోజు రోజుకు కండ సీన తగ్గుతుంది. అన్నం తినేస్తలేదు, చెంచా సుత పట్టదు. అన్నం కొంచెం తిందామంటే అంత కిందనే మన పల్లెలనే పడిపోతుంది. ఎడమరెక్క పని చేస్తలేదు, ఎడమరెక్క ఇలా అవుతుంది. అయితే కొంచెం కూకొని ఎక్సర్సైజ్ లెక్క చేస్తాం కానీ బాడన్నది కండ తగ్గిపోతుంది, నడుము బొక్క గుంజుతుంది. నడుము చాంచేపు సూత కూర్చోలేను, ఒక గంట అట్లా నిమ్మలంగా కొద్దిసేపు కూర్చోగలను. కానీ ఇట్లా నడుము వంగదు, స్ట్రేట్గా ఉంటుంది అన్నట్టు, నడుము వంగదు. ఇక మా చిన్నక్కే నా పనులన్నీ మా చిన్నక్క చేస్తుంది. ఇంట్లో పనులన్నీ మా కొడుకు చేస్తాడు. అన్నం కూర అన్నీ మా కొడుకు చేస్తాడు. ఇక కొన్ని చిన్న చిన్న పనులు అన్నీ మా చిన్నక్క చూస్తుంది. ఇక వాళ్ళు నాతో ఉండి ఇక్కడ స్కూల్ పోయి చదువుకుంటారు. ఇక కష్టమైన దుఃఖమైన నేనైతే పిల్లలని చదువుకోవాలని, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ ఎన్ని రోజులు చెప్పుకోలే. కానీ నా పిల్లలది చూసే వరకు నాకు ఆలోచనలు పడి ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా పెడతా అని నేను యూట్యూబ్లో నా నెంబర్ పెట్టాను. ఎవరన్నా మీకు చేయబుద్ధి అయితే సాయం చేస్తే హెల్ప్ చేయండి అని పెట్టాను. అందుకని చాలామంది అడుగుతున్నారు. మా రోగానికి అయితే మందులు లేవంటున్నారు. అన్ని దిక్కులా తిరిగి తిరిగి వచ్చాము, కానీ ఇప్పుడు ఒక్క పూట తినడానికి సుత కష్టం ఉంది మాకు. ఎందుకంటే ఆ పింఛనలు వెళ్ళ తీసుకుంటే కష్టమవుతుంది మాకు. నేను అయితే అలా వెళ్తలేవు కాబట్టి నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా, పిల్లలు పెరుగుతున్నారు కదా అని ఒక పిల్లల గురించి ఆలోచించి నేను హెల్ప్ చేయమని పెట్టాను నెంబరు. చాలామంది అడుగుతున్నారు, కానీ రోజు రోజుకి లేవరాదు, నడవరాదు. మా చిన్నోడే లేవడతాడు. ఎక్కడికైనా పోవాలంటే వీల్ చైర్లో పోవడవుతుంది, కానీ ఏడికి పోలేదు, ఇంట్లోనే ఓన్లీ ఇంట్లోనే ఉండడవుతుంది. కానీ రోజు రోజుకైతే బలహీనం తగ్గుతుంది, బాడన్నది సహరిస్తలేదు, తగ్గిపోతున్నాయి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఎక్కువ నేను చెప్పలేను కదా, ఇక